సో మమ్స్ ఇన్ చిల్డ్రన్ లీడింగ్ టు అజోస్పర్మియా ఇన్ అడల్ట్స్ అంటే ఏంటి? మామూలుగా మమ్స్ అంటే గవద బిల్లలు అంటారండి. ఇక్కడ పెరోటిడ్ గ్లాండ్స్ ఉంటాయి. సో అవి స్వెల్లింగ్ ఉంటుంది అనమాట. చాలా మంది పిల్లలకు వస్తూ ఉంటది. ఆ సెల్ఫ్ లిమిటింగ్ వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఏం ట్రీట్ చేయకపోయినా కూడా కొన్ని రోజులు ఉంటుంది, తగ్గిపోతుంది. సో మమ్స్ వచ్చిన వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారంటే హెడేక్ ఉంటుంది, మింగడానికి తినడానికి నొప్పి ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, బాడీ పెయిన్స్ అలా ఉంటాయి. మామూలుగా సెల్ఫ్ లిమిటింగ్ కాబట్టి వస్తుంటది, తగ్గిపోతుంటది, మైల్డ్ స్వెల్లింగ్ ఉంటుంది అనమాట. కాకపోతే ఒక్కొక్కసారి సివియర్ మమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనం ఆ స్టేజ్ లో నెగ్లెక్ట్ చేస్తున్నామంటే వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఒక్కొక్కసారి అజోస్పర్మియా, ఎందుకంటే ఆ మమ్స్ వైరస్ పెరటిడ్ గ్లాండ్స్ తో పాటు టెస్టికల్స్ బీజాలను కూడా అఫెక్ట్ చేస్తుంది. దాన్ని ఆర్కైటిస్ అంటారు. సో చాలా మందికి అది తెలియదు. సో పెద్ద అయిన తర్వాత ఈ పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్ఫర్టిలిటీ, అజోస్పర్మియా, నీల్ కౌంట్ అనమాట, జీరో స్పర్మ్స్ తో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో రిట్రోస్పెక్టివ్ గా మనం హిస్టరీ తీసుకుంటుంటే కొంతమంది చెప్తూ ఉంటారు మమ్స్ వచ్చింది, చిన్నప్పుడు వచ్చిందని చెప్తూ ఉంటారు. కొన్ని మైల్డ్ వెరైటీస్ గుర్తు కూడా ఉంటది అనమాట. సో ఎప్పుడో పిల్లలు అప్పుడు వచ్చినప్పుడు గుర్తుండదు కాబట్టి సో అజోస్పర్మియా ఒక్కొక్కసారి మెయిన్ రీజన్ మమ్స్ అనమాట, చిన్నపిల్లల్లో మమ్స్ రావడం.